ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు కడప కలెక్టరేట్లో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా తన నామినేషన్ వేశారు. ముందుగా ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి భారీ ర్యాలీతో కడప కలెక్టరేట్కు ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ. థ్యాంక్ యూ. I will uphold the sovereignty and the integrity of India.